హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సైన్స్ క్లాసెస్లో భాగంగా సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ 2లోని 7th లెసన్ అయిన చలనం మరియు దూరాల గురించి తెలుసుకుందాము. ఓకేనా? సో ఇందులో ఈ చాప్టర్లో వచ్చేసి చలనం వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చలనం మరియు కొలతలు అనమాట. దూరాల కొలతలు ఎలా స్టార్ట్ అయింది, కొలతలు అనేది ప్రామాణికంగా ఎలా కొలవడం స్టార్ట్ చేశారు, దాని హిస్టరీ ఏంటి, అండ్ చలనం అంటే ఏంటి, దానిలోని ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఓకేనా? ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇక్కడ రవాణా వ్యవస్థ కథ అని ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి ప్రజలు ప్రయాణం ఎలా చేసేవాళ్ళు అంటే ఫస్ట్ కాలినడకన చేసేవాళ్ళు, తర్వాత వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు. ఓకేనా? సామాగ్రిని. ఓకేనా? తర్వాత వచ్చేసి జంతువులను ఉపయోగించడం స్టార్ట్ చేశారు. తర్వాత జలమార్గాల ద్వారా పడవలను ఉపయోగించారు. తర్వాత మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దుంగలు అంటే చెట్ల దుంగలు అనమాట. ఓకేనా? తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఈ పడవలు రూపాలు నీటిలో జీవించే జంతువులను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. 5-6 అధ్యాయాలలో చేపలు పడవల ఆకారం గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ కదా. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ సోషల్లో, హిస్టరీలో కూడా మనం ఆల్రెడీ చదివేసే ఉంటాము. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది మరింత మన జీవనాన్ని మరింత మెరుగుపరిచిందనమాట. వేల సంవత్సరాల కాలంలో చక్రం యొక్క రూపం మరింత మెరుగైనది. ఓకేనా? ఇది గొప్ప మార్పునకు దారి తీసిందనమాట. చక్రాలపై కదిలే బండ్లను లాగడానికి జంతువులను ఉపయోగించేవారు. ఓకేనా? ఆ చక్రాలను లాగడానికి జంతువులను ఉపయోగించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 19వ శతాబ్దంలో ఏ మార్పులు జరిగాయి? ఓకేనా? 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపై ఆధారపడేవారు. సో 19వ శతాబ్దంలో రవాణా ఏ విధంగా ఉండేది అంటే జంతువులు, పడవలు, ఓడలపై ఆధారపడేవారు. ఆవిరి యంత్రం ఆవిష్కరణ సో ఈ ఆవిరి యంత్రం అనేది కూడా 19వ శతాబ్దంలోనే ఆవిష్కరించబడింది. నూతన రవాణా పద్ధతులకు అభివృద్ధికి దారితీసింది ఈ ఆవిరి యంత్రం అనేది. ఓకేనా? ఆవిరి యంత్రంతో నడిచే భోగీలు, వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించేవారు. ఓకేనా? సో ఈ ఆవిరి యంత్రం తో నడిచే భోగీలు, వేగన్ల కోసం రైలు మార్గాలను నిర్మించారనమాట. సో ఇక్కడ కొన్ని ప్రయాణ సాధనాలు ఉన్నాయి చూడండి. సైకిల్, బస్సు, ఎద్దుల బండి, షిప్, స్టీమర్, ఏరోప్లేన్, ట్రైన్. ఓకేనా? ఇవన్నీ కూడా కొన్ని ప్రయాణ సాధనాలు. ఓకేనా? తర్వాత వచ్చేసి తర్వాత మోటార్ కార్లు, ట్రక్కులు, బస్సులు వంటి ఆటోమొబైల్స్ వచ్చాయి. మోటార్ పడవలు, ఓడలను నీటిపై రవాణా సాధనాలుగా ఉపయోగించారు. ఓకేనా? తర్వాత అది 19వ శతాబ్దం గురించి అనమాట. తర్వాత 1900 ప్రారంభం సంవత్సరంలో విమానాల యొక్క అభివృద్ధి చూసాము. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంటే. 1900 ప్రారంభ సంవత్సరంలో విమానాల అభివృద్ధి కూడా చూసాము. తదనంతరం వీటిని ప్రయాణికుల కొరకు సరుకులు రవాణా కొరకు ఉపయోగించాము. తర్వాత 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్ళు, సో కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. మళ్ళీ తర్వాత ఎలక్ట్రిక్ రైళ్ళు, రైలు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఏ శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో. ఓకేనా? తర్వాత వేరు రవాణా ఇందాక మనం చిత్రంలో చూసాం కదా. సరే, తర్వాత ఈ బల్ల వెడల్పు ఎంత వెడల్పు ఉంది, ఈ బల్ల ఎంత వెడల్పు ఉంది అంటే ఫస్ట్ మనము ఎలా వెడల్పును కొలిచే వాళ్ళం అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ముందుగా మనం వెళ్ళే ప్రాంతం మనకు ఎంత దూరంలో ఉందనేది తెలుసుకోవడం ముఖ్యం. దాన్ని బట్టి మనం నడిచి వెళ్ళాలా, లేదా బస్సు, లేదా రైలు, విమానం, లేదా అంతరిక్ష నౌకలో వెళ్ళాలా అనేది ఆలోచిస్తాం. కొన్నిసార్లు కొన్ని వస్తువుల పొడవు లేదా వెడల్పులను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే రవాణాకు సంబంధించింది ఇది కూడా. అంటే ప్రయాణం దగ్గరనా, దూరమా, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలి, అది ఎంత దూరంలో ఉంది, దానికి అనుకూలంగా ఏ రవాణా సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా? అది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కృత్యము, సో మనం ఈ టేబుల్ని కొలుస్తున్నాం అనమాట. దీన్ని ఎలా కొలుస్తున్నాము? కర్ర బిళ్ళతో బల్ల పరువును కొలవడం. సో ఇది కర్ర బిళ్ళ. సో దీన్ని ఎన్ని కర్రలు, ఎన్ని బిళ్ళలు అనేది
చూస్తే మనకు దాని పొడవు ఎంత అనేది కర్రబిల్లలోనే చెప్పగలుగుతాం. మళ్ళీ ఇక్కడ చూడండి, మరొక కర్రబిల్లతో అంటే ఇది ఇంకొక కర్రబిల్ల. ఇది కొంచెం పొడవు తక్కువగా ఉంది, ఇది కొంచెం పొడవు ఎక్కువగా ఉంది ఈ కర్ర కదా. సో అలా ఇంకో కర్రతో కొలుస్తున్నాం అనమాట. సో తర్వాత ఏంటి, సో అలా కొత్త కర్ర బిల్లతో బల్ల పొడవు కొలవగా అవి 2 కర్రలు మరియు ఒక బల్ల పొడవుకు సో 2 డిఫరెంట్‌గా ఉంటాయి కదా ఆ పొడవులు. ఒక దాంతో కొలిచినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రెండు కర్ర బిల్లలు అని వస్తుంది. పొడవుగా ఉన్న కర్ర బిల్ల తీసుకున్నప్పుడు 1 ఇంకా సగము. సో అలా డిఫరెంట్‌గా వస్తదనమాట. ఓకేనా. సో ఖచ్చితమైన ప్రమాణాలను తయారు చేయడానికి ముందు ప్రజలు దూరాలను కొలిచే పద్ధతుల గురించి బూజో చదివాడు. సో అసలు ఖచ్చితమైన ఒక ప్రమాణం స్టాండర్డ్‌గా అందరూ కొలిచేలాగా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఫస్ట్ ప్రీవియస్‌గా ఎలా కొలిచేవాళ్ళు అనేది చూద్దామనమాట. తీగ పొడవుతో బల్ల పొడవును కొలుచుట. సో ఇందాక కర్ర బిల్ల చూసాం కదా, ఇక్కడ తీగ అంటే థ్రెడ్ లాంటిది. సో దాంతో అది ఎంత ఉంది బల్ల పొడవు అనేది కూడా కొలవడం చూసారనమాట. ఓకేనా. తర్వాత మనకు ఇలాగే చాలా సందర్భాల్లో పొడవు దూరాలను కొలవాల్సిన అవసరం ఉంది. చొక్కా కుట్టడానికి వస్త్రం సరిపోతుందో లేదో తెలుసుకున్నటకు దర్జీ వస్త్రం పొడవును కొలవాలి. ఒక వడ్రంగి అల్మారా తలుపును తయారు చేయడానికి ఎంత కలప అవసరమో తెలుసుకోవడానికి దాని ఎత్తు వెడల్పులు కొలవాలి. రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలో, తన పంటలకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవడానికి అతని భూమి పొడవు, వెడల్పు లేదా భూమి వైశాల్యం తెలుసుకోవాలి. సో ఇలా అనమాట. ఓకేనా. సో మనం ఒక పని చేయాలి, ఒక చొక్కా కుట్టాలి అంటే అది ఎంత ఉంది, ఫస్ట్ దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత చూసుకోవాలి. ఓకేనా. దారాలను తీసుకోవాలి, ఎంత దారం తీసుకోవాలి అనేది. సో రైతు కూడా అంతే, తన పొలంలో విత్తనం నాటాలి అనుకుంటే ఆ భూమి పొడవు ఎంత ఉంది, వైశాల్యం ఎంత ఉంది, ఎంత నీరు అవసరం అవుతాయి, ఎంత పెస్టిసైడ్స్ అంటే ఏంటి, అదే పంటకు చల్లే మందు కానీ లేదంటే ఇంకొకటి కానీ, సో అవి ఎంత అవుతాయి అనేది ఒకటి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత మీ ఎత్తు ఎంత అని అడిగారు. సో ఎత్తును కొలవడానికి కూడా మనకు పొడవు అవసరమే అనమాట. ఈ గది పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఢిల్లీ నుండి లక్నోకు దూరం ఎంత, భూమి నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు. సో ఈ ప్రశ్నలన్నిటికీ ఒక విషయం ఉంది. అవన్నీ ఏంటి, 2 ప్రదేశాల మధ్య దూరానికి సంబంధించినవి. అవి బల్ల 2 చివరల వలె చాలా దగ్గరగా ఉండవచ్చు, లేదా జమ్మూ నుండి కన్యాకుమారి వరకు చాలా దూరంగా అయినా ఉండవచ్చు. సో మనం దూరాలను లేదా పొడవులను కొలిచినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలో చూడడానికి కొన్నింటిని కొలుద్దాం అనమాట. సో కొన్ని కొలతలు ఏంటో చూద్దాం అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ పొడవు వెడల్పును కొలచడానికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, ఇది ఒక టేబుల్. దీన్ని మనం ఇలా కొలుస్తున్నాం, ఒక జానా అంటాం కదా, ఇలా చేతిని బట్టి ఇట్లా కొలచడాన్ని జానా అంటాం కదా. సో అలా కొలుస్తున్నారనమాట. బల్ల వెడల్పును చేతి జానాతో కొలుచుట. సో ఇది కూడా ఒక పాత అంటే ఏమంటారు, మన పురాతన రోజుల్లో అంటే పాత రోజుల్లో అంటే ప్రీవియస్గా ఉపయోగించుకునేవారనమాట. సో కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం అని మనం తెలుసుకున్నాం కదా. ఒక తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రమాణంతో, అంటే మనకు ఆ బల్ల పొడవు తెలియదు, మనకు తెలిసిన ప్రమాణం ఏంటి, ఆ జానతో ఎన్ని జానలు అని పోల్చడమే కొలత కదా. సరే, ఎస్. సో ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటున్నాం మనం. ఓకేనా. ఒక స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటున్నాం. ఓకేనా. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఒక భాగం సంఖ్య, మరొక భాగం ప్రమాణం. ఓకేనా. ఒక కొలత యొక్క ఫలితము 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది అనమాట. ఓకేనా. ఎలా, ఒక భాగం సంఖ్య, మరొక భాగం ప్రమాణం అనమాట. ఉదాహరణకు 12 అడుగులు అంటున్నాం. ఒక గది పొడవు 12 అడుగులు అంటే దాంట్లో 12 అనేది సంఖ్య అనమాట. మరొక భాగం ఏమవుతుంది, ప్రమాణం. అడుగు అనేది అడుగు పొడవు అంటే 12 అడుగులు. సో అడుగులు అనేవి ప్రమాణాలు అనమాట. ఓకేనా. సో అలా 2 ప్రమాణాలు ఖచ్చితంగా ఉంటుంది. ఒక భాగం సంఖ్య, మరొక భాగం ప్రమాణం. ఓకేనా. సో చేతి జాన ద్వారా బల్ల వెడల్పు కొలిచినప్పుడు అందరి కొలతలు సమానంగా ఉండదు. సో ఒక్కొక్కరి చేతి ఒక్కొక్క లెంత్ ఉంటుంది కదా. మళ్ళీ ఆ జానలో కూడా ప్రామాణికత ఉండదన్నమాట. సో ఒక్కొక్కరి చేతి ఒక్కొక్క జానని అంటే ఒక్కొక్క లెంత్ని సూచిస్తుంది. సో అది కూడా ఎలాగా, మరి దాన్ని కూడా ఎలా సెట్ చేయాలి అని అక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయన్నమాట. సో చేతి జాన మరియు
స్నేహితుల చేతి జాన ఒకేలా ఉండకపోవచ్చు. అదేవిధంగా విద్యార్థులందరి పాదాల పొడవు కొద్దిగా భిన్నంగా కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు మీ చేతి జాన లేదా మీ పాదాల పొడవును ప్రమాణంగా ఉపయోగించి ఇతరులకు మీరు కొలిచిన విలువ చెప్పినటువంటి మీ చేతి జాన, మీ పాదాల పొడవు వారికి తెలియకపోతే వారు అసలు పొడవు ఎంతో తెలుసుకోలేరు. ఓకేనా? సో, అందువల్ల వ్యక్తి నుండి వ్యక్తికి మారని కొన్ని ప్రామాణిక కొలత ప్రమాణాలు అవసరమని మనకు తెలుస్తుంది. సో, ఇలా వ్యక్తికి మారకుండా కొన్ని ప్రామాణిక ప్రమాణాలు ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే ప్రీవియస్ రోజుల్లో జానా అని, తర్వాత మూర అని, తర్వాత ఇంకేంటి కర్ర బిళ్ళతో పొడవును కొలవడం అనేది. సో, ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుందనమాట. సో, ఇలా కాకుండా ఒక ప్రామాణికమైన అంటే అందరూ కొలవదగినదిగా ఉండాలి అనేసి కొన్ని కొలతలు మైనవిగా రూపుదిద్దాలి అనుకొని అప్పట్లో డిసైడ్ చేసుకున్నారనమాట. సో, ప్రాచీన కాలంలో ఒక పాదం పొడవు, వేలు వెడల్పు మరియు ఒక అడుగు దూరాలను సాధారణంగా కొలతల యొక్క వివిధ ప్రమాణాలుగా ఉపయోగించారు. సింధు లోయ నాగరికత ప్రజలు సరైన కొలతలను ఉపయోగించి ఉండాలి. ఎందుకంటే మనము తవ్వకాల్లో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాల సాక్ష్యాలను చూసాం. అంటే ఇది ప్రామాణిక ప్రమాణాలు అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకంటే ముందు ఎవరు యూజ్ చేశారు అంటే సింధు లోయ నాగరికత ప్రజలు ఉపయోగించారు అంట. ఎందుకు అంటే మనకు అక్కడ తవ్విన తవ్వకాల్లో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలు ఉన్నాయన్నమాట, సాక్ష్యాలుగా చూసాం. సో, అంటే ఖచ్చితమైన అంటే అందరూ కొలవదగినదిగా ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇది. సో, ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఒక మూర పొడవుగా ఉపయోగించేవారు. సో, ఈజిప్టులో అంటే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది చూడండి ఇక్కడ. ఈజిప్టులో మోచేయి నుండి వేలి కొన వరకు అంటే ఒక మూర అంటాం కదా మనం. సో, అలా ఒక మూర పొడవుగా ఉపయోగించేవారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇది పొడవు యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం కదా, మనం పూలు కొనాలంటే మూర రూపంలోనే మనకు అమ్ముతారు కదా. సో, అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రాచీన కాలంలో అంటే ఈజిప్టులో ఇది ఉపయోగించారనమాట. సో, దాన్ని ప్రపంచం అంతా కూడా అంగీకరించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు. ఈ అడుగు పొడవు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారేది. అడుగు కూడా అంతే కదా, మారుతుంది కదా. ఎస్, ఒక గజం బట్టను చేతి చివర నుండి గడ్డం వరకు ఒక పొడవులా ప్రజలు కొలిచేవారు. రోమన్లు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజిప్ట్లో మోచేయి నుంచి మిడిల్ ఫింగర్ వరకు వేలు వరకు పొడవును మూర అంటే, ఇక్కడ రోమన్లు మాత్రం వారి అడుగులతో పొడవులను కొలిచారనమాట. ఓకేనా? ఒక గజం బట్టను చేతి చివరి నుండి గడ్డం వరకు గల పొడవును ప్రజలు కొలిచేవారు. ఒక గజం బట్ట అంటే చేతి చివరి నుండి గడ్డం వరకు. ఓకేనా? చేయిని ఇలా పెద్దగా చాచేసి ఆ చేతి నుంచి గడ్డం వరకు ఎంత బట్ట అయితే వస్తుందో అది గజం అనమాట. ఓకేనా? సో, ప్రాచీన దేశంలో చిన్న పొడవులను కొలతలను అంగుళాలు లేదా బెత్త లేదా పిడికిళ్ళను ఉపయోగించేవారు. నేటికి భారతదేశంలో అనేక పట్టణాల్లో పూల వ్యాపారులు మూరలనే ఉపయోగిస్తున్నారు. ఓకేనా? అనుకూలాన్ని బట్టి అటువంటి అనేక శరీర భాగాలను పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించవచ్చు. సో, ఇదనమాట. నెక్స్ట్, అయినప్పటికీ ఒక్కొక్కరి శరీర భాగాలు కొద్దిగా వేరువేరు పరిమాణాల్లో ఉండవచ్చు. ఇది కొలతలో గందరగోళానికి కారణమవుతుంది. సో, దీన్ని నివారించడానికి కోసమై 1790లో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను ప్రమాణంగా సృష్టించారు. ఓకేనా? ఎవరంట? ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థను ప్రామాణిక కొలతగా సృష్టించారు. ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారనమాట. అంటే ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ, SI ప్రమాణాలు అని అంటారనమాట. పొడవు యొక్క SI ప్రమాణం మీటర్. సో, SI ప్రమాణం అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట. అంటే స్టాండర్డ్ యూనిట్ అనమాట అది. అంటే ఇంకా అందరూ ఆమోదించేది. సో, అలాగా పొడవుకు SI ప్రమాణం ఏంటి అంటే మీటర్ అనమాట. మీటర్ స్కేల్లో 7.6లో చూపబడింది. సో, ఇదనమాట 7.6. సో, ఇది మీటర్ స్కేలు మరియు 15 సెంటీమీటర్ల స్కేలు కదా. చిన్న స్కేల్, పెద్ద స్కేల్ కదా మనం యూజ్ చేసేది. ఎస్. సో, ప్రతి మీటరు 100 సమభాగాలుగా తెలుసు కదా మనకు. ప్రతి మీటర్లో 100 యూనిట్స్ ఉంటాయి, సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ని వచ్చేసి ఏమంటాం మనం? సెంటీమీటర్ అంటాం కదా. ఎస్, 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అని పిలుస్తాం కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ మళ్ళీ ఒక సెంటీమీటర్లో 10 యూనిట్స్ ఉంటాయి, సమాన భాగాలు. దాన్ని ఏమంటారు అంటే 10 మిల్లీమీటర్స్.
అంటే 1 సెంటీమీటర్‌కి 10 మిల్లీమీటర్లు ఉంటాయి. 1 మీటర్‌కి 100 సెంటీమీటర్లు ఉంటాయి కదా! పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైన ప్రమాణం కాదు. దీని కొరకు పొడవు యొక్క ప్రమాణం నిర్వచించబడింది. దీన్ని కిలోమీటర్ అని అంటాం. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు అనమాట. సో ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో ఇవన్నీ ఎస్ఐ ప్రమాణాలు. ఓకేనా? అంటే ఇంకా ఎవరు మార్చినటువంటివి, అందరికీ ఆమోదయోగ్యంగా ప్రామాణికరంగా ఉండేవి అనమాట. ఓకేనా? పొడవు యొక్క సరైన కొలత. పొడవు యొక్క సరైన కొలత ఏంటంటే చూడండి, సో ఇక్కడ ఒక పెట్టెనిచ్చారు, దాన్ని కొలచమని అంటున్నారు. సో మనం కొలిచే పద్ధతి ఎలాగ కరెక్ట్గా అంటే, సో చూడండి ఇక్కడ కొలిచే పొడవు వెంబడి స్కేలును ఉంచుట సరైన పద్ధతి, సరైన పద్ధతి కాదు. మనం కరెక్ట్గా స్కేల్ని ఏమంటారు, వంకరగా పెట్టకూడదు అనమాట. ఓకేనా? ఇలా స్ట్రైట్గా ఫస్ట్ ఏలో చూపించినట్టుగా స్ట్రైట్గా అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్కేల్ స్టార్ట్ అయ్యి 0 నుండి పెట్టాలి. 1 నుంచి పెడుతుంటారు చాలామంది, తప్పది. 0 నుంచి పెడితేనే మనకు కరెక్ట్గా ఎంత 13 సెంటీమీటర్స్ పాయింట్ సంథింగ్ వచ్చింది కదా! సో అలా ఎగ్జాక్ట్గా ఇది సరైన పద్ధతి కానిదనమాట. అంటే క్రాస్గా పెట్టాము చూడు, అది సరైన పద్ధతి కాదు. సో ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇలా కొంచెం జరిపి, అంటే ఇలా అంచులు విరిగిన స్కేల్తో పొడవులు కొలుచుట. అంచులు విరిగితే ఏం చేయాలి అంటే అప్పుడు 0 నుంచి కొలవకూడదు అనమాట. అప్పుడు 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది కరెక్ట్ పద్ధతి. 1 నుంచి స్టార్ట్ చేస్తే చూడండి 14 దగ్గరకు వచ్చింది. సో మనకు 1 నుంచి 2 వరకు ఒక భాగం, 2 నుంచి 3 వరకు ఒక భాగం, అలా 1, 2, 3, 4 అని కొలుచుకుంటూ పోతే ఇక్కడికి ఎన్ని సెంటీమీటర్సో అన్ని సెంటీమీటర్స్ అని మనం చెప్పగలగాలన్నమాట. సో ఇది ప్రమాణాన్ని కరెక్ట్గా కొలిచే పద్ధతి అనమాట. ఓకేనా? పొడవును కరెక్ట్గా కొలిచే ఒక పద్ధతి. తర్వాత స్కేల్ రీడింగ్ను తీయుటకు కంటి యొక్క సరైన స్థానం. సో ఇది సైడ్ యాంగిల్ అనమాట. ఇవి 2 సైడ్ యాంగిల్స్, ఇది కరెక్ట్ స్ట్రైట్ యాంగిల్ అనమాట. ఓకేనా? సో తర్వాత ఎత్తును కొల్చడానికి మనం ఏం చేస్తాము, సో దీన్నే ఉపయోగించుకుంటాం కదా. ఎస్, వివిధ విద్యార్థులకు వచ్చిన ఫలితం. వివిధ విద్యార్థులు చేతి జాన పొడవులు ఒక్కొక్కరికి భిన్నంగా ఉండొచ్చు. అందువల్ల నిల్వ వరుస 2లో సో ఏంటంటే ఇక్కడ సో స్కేల్ని ఏ విధంగా చూడాలి అంటే పైకి రీడింగ్ అంటే ఎత్తులను కొలవడానికి అనమాట. సో ఇవి ఏ విధంగా రీడింగ్ తీసుకోవాలి, ఎలా కరెక్ట్ స్థానం పెట్టి తీసుకోవాలి అనేది మనం ఇంకా హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటామని చెప్పారనమాట. నెక్స్ట్ వక్రరేఖ యొక్క పొడవును కొలవడం. సో వక్రరేఖ అంటే వంకరగా ఉన్న వస్తువు యొక్క పొడవును కొలవడం. సో దారాన్ని ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఓకేనా? మనం ఒక వక్రరేఖ పొడవును నేరుగా స్కేల్తో కొలవలేం. ఎందుకంటే మనకు పదార్థం ఏమో వంకరగా ఉంటుంది, స్కేల్ ఏమో నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని ఎలా కొలుస్తాము? సో దారాన్ని ఉపయోగిస్తాం. దారం అయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఈ పదార్థం యొక్క పొడవు కావాలి అనుకుంటే సేమ్ దీనిపైన ఒక దారం అమర్చి అది ఎంత పొడవు ఉందో కనుక్కోవాలన్నమాట. సో అది దారంతో వక్రరేఖ పొడవును కొలుచుట. నెక్స్ట్ వచ్చేసి మనం దూరాలను మరియు పొడవులను ఖచ్చితంగా కొలుస్తున్నామని నిర్ధారించుకోవడానికి మనకు చాలా జాగ్రత్తలు అవసరమని చూసాము. మనం ఈ దారాలను కొలిచి ఫలితాలను ఇతరులకు వ్యక్తం చేయడానికి ప్రామాణిక ప్రమాణాలు మరియు పరికరాలు అవసరం అని చెప్తామన్నమాట. ఓకేనా? ఎస్, మన చుట్టూ ఉన్న చలించే వస్తువులు అంటే ఏంటి? కదిలే వస్తువులు కదా. ఎస్, ఇక్కడ బాక్స్లో ఇచ్చారు చూడండి. నిశ్చల వస్తువులు ఇల్లు, టేబుల్, గడియారం. అయితే చలనంలో ఉన్న వస్తువులు ఎగురుతున్న పక్షి, గడియారంలోని సెకండు ముళ్ళు తర్వాత నడుస్తున్న మనిషి, మనం కూడా చలనంలో ఉంటాం కదా. సో అది తర్వాత ఒక వస్తువు నిశ్చలంగా ఉందా లేదా చలనంలో ఉందా అని నిర్ణయించవచ్చు అనమాట. ఎలా? పక్షి కొంత సమయం తర్వాత అదే స్థానంలో లేదని బల్లపై కదిలితే నిశ్చలంలో, కదలకపోతే నిశ్చలంగా ఉన్నట్టు, కదిలితే అది వస్తువు చలనంలో ఉన్నట్లు. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ ఒక చీమ యొక్క చలనం అనమాట. అది మనం చక్కెర ఎలా వేస్తున్నామో దాని ద్వారా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ పదార్థాన్ని వెతుక్కుంటూ బిందువులను అంటే వెతుక్కుంటూ ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక లైన్ క్రియేట్ చేసుకొని వెళ్తుందన్నమాట చీమల వరుస. ఓకేనా? తర్వాత చలనం రకాలు. సో కదిలే వస్తువులు, కదలని వస్తువులు అని చెప్పామా. చలనం అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాం. చలనం రకాలు. ఓకేనా?
చలనం వచ్చేసి చలనం అంటే ఏంటి అంటే కదలిక. ఓకేనా. సో చలనం అనేసి రేఖీయ చలనానికి కొన్ని ఉదాహరణలు. రేఖీయ చలనం అంటే ఏంటి అంటే స్ట్రైట్‌గా వెళ్ళడం అనమాట. సో ఇక్కడ చూడండి కార్లు, బస్సులు అన్నీ స్ట్రెయిట్‌గా రోడ్ మీద వెళ్తున్నాయి. సో ఇది కూడా రేఖీయ చలనానికి ఉదాహరణనే. తర్వాత రేఖీయ చలనానికి కొన్ని ఉదాహరణ. సో ఇక్కడ మొత్తం ఎన్‌సీసీ లేదంటే ఆర్మీ వాళ్ళు మొత్తం స్ట్రెయిట్‌గా వెళ్తున్నారు. ఇది కూడా రేఖీయ చలనానికి ఉదాహరణనే. సో పై ఉదాహరణలో ఈ ఉదాహరణలన్నింటిలో మనం సరళ రేఖ వెంబడి కదులుతూ వస్తువులను చూస్తున్నాం. ఇట్టి చలనాన్ని రేఖీయ చలనం అంటాం. ఒక సరళ రేఖపై స్ట్రెయిట్‌గా వెళ్ళడాన్ని మనం ఏమంటాము రేఖీయ చలనం అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒక ఎద్దు ఇలా రౌండ్‌గా తిరుగుతుందన్నమాట. దీని చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటది వృత్తాకార చలనం అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యాను. ఇదేంటిది ఇది డైరెక్షన్స్ చూపించే థింగ్ అనమాట ఇది. ఓకేనా. సో ఇవి 3 కూడా ఉదాహరణకు ఏంటి వృత్తాకార చలనానికి ఉదాహరణలు అనమాట. విద్యుత్ ఫ్యాను యొక్క బ్లేడ్ లేదా గడియారపు ముళ్ళపై గుర్తించిన ఒక బిందువు యొక్క చలనాలను వృత్తాకార చలనానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. విద్యుత్ ఫ్యాన్ లేదా గడియారం తమటకు తాము ఒక చోటు నుంచి మరొక చోటుకు కదలడం లేదు, కానీ ఫ్యాన్ రెక్కలు గడియారం ముళ్ళు తిరుగుతున్నాయి. సో ఫ్యాన్ మొత్తం కదలట్లేదు, ఇక్కడ ఫ్యాన్ రెక్కలు మాత్రమే తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటి ఫ్యాన్ రెక్కలు లేదా గడియారం ముళ్ళ మీద ఏ ప్రదేశంలోనైనా ఒక బిందువును గుర్తిస్తే ఆ గుర్తించిన బిందువు నుండి తిరుగుతున్న ఫ్యాన్ లేదా గడియారం మధ్య బిందువుకు దూరం ఒకేలా ఉంటుంది. సో ఇది ఫ్యాన్ దీనికి రెక్కలు అనమాట ఇవి. సో ఇది తిరుగుతూ ఉన్నప్పుడు మనము ఈ తిరిగే ప్రదేశానికి ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం అంటే ఎక్కడ కొలిచినా కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో అది వృత్తాకార చలనంలో ఇదనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతున్న ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ కూడా అంతే. ఓకేనా. కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది. ఆ రకం చలనాన్ని ఆవర్తన లేదా డోలన చలనం అంటాం. అంటే ఏంటంట పునరావృతం ఉంటుంది, అంటే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి ఊయల మనం ఇలా అంటే ఊయల ఏంటి మనం ఊయల్లో కూర్చున్నప్పుడు మనల్ని ఎవరైనా ఊపుతూ ఉంటే అది ఫస్ట్ అలా వెళ్తుంది, మళ్ళీ అలా వస్తుంది, తర్వాత అలా వెళ్తుంది, అలా వస్తుంది, తర్వాత అలా వెళ్తుంది, మళ్ళీ అంటే ఇది పునరావృతం అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే ఏమంటారంటే డోలన చలనం. అంటే పక్కలకు లేదా పైకి కిందికి. సో ఇది డోలన చలనం అంటాం. ఓకేనా. సో ఇంకా ఏంటి ఇది లోలకం అంటే ఇది లోలకం. సో ఇది కూడా గడియారంలో లోలకం కూడా అటు ఇటు పునరావృతం అవుతూ ఉంటుంది. గిటార్లో ఒక స్ట్రింగ్ని కూడా మనం కదిలిస్తే అది పైకి కిందికి ఇలా అవుతూనే ఉంటుంది కదా. గంట కూడా అంతే. నెక్స్ట్ తర్వాత తబల, ఇది కూడా పొరల చలనాలలో ఆవర్తనానికి ఉదాహరణలు అనమాట. ఓకేనా. తర్వాత ఏంటి ఇక్కడ ఒక వస్తువు లేదా దానిలో కొంత భాగం నిర్ణీత సమయం తర్వాత దాని చలనాన్ని పునరావృతం అవుతుంది. సో ఇవన్నీ పునరావృత లేదా డోలన చలనానికి ఉదాహరణలు. కుట్టు యంత్రం అంటే మిషన్. పక్కకేనా అంటే లేదు, పైకి కిందికి. సో ఇది కూడా డోలన చలనమే. ఓకేనా. అదే కుట్టు మిషన్లో చక్రం అయితే వృత్తాకార భ్రమణానికి ఉదాహరణ అనమాట. సో ఈ సూది ఆవర్తన చలనానికి లోనవుతుంది. ఓకేనా. ఎస్. సో తర్వాత బంతి ఏంటి నేలపై దొర్లుతుంది కదా బంతి. సో ఆ బంతి ఏ చలనానికి ఉదాహరణ అంటే 2 చలనాలు ఉంటాయి దాంట్లో. ఒకేసారి రేఖీయ చలనానికి భ్రమణ చలనానికి లోనవుతుంది అనమాట. అంటే ఏంటి బంతి ఇలా రౌండ్లు కొట్టుకుంటూ దొర్లుతూ ఉంటుంది. సో ఒక లైన్ మీద పోతూ ఉందనుకో, అది రేఖీయ చలనం. అది దొర్లుతూ పోతూ ఉంది కదా, రేఖీయ చలనంలోనే దొర్లుతూ పోతుంది కదా బాల్. సో అదేంటి అది భ్రమణ చలనం లేదా వృత్తాకార చలనం అనమాట. ఓకేనా. సో ఒకే సమయంలో 2 చలనాలు కూడా సంభవించడం సాధ్యమవుతుంది అని చెప్పడానికి అనమాట ఇక్కడ. సో ఈ విధంగా మనము ఒకే వస్తువులో 2 చలనాల గురించి జరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఓకేనా. తర్వాత ఏంటి సో ఇలా మనం కొన్ని రకాల కొలతలను చలనాలను గురించి డిస్కస్ చేసుకున్నాము. చలనాన్ని కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు అని మనం తెలుసుకున్నాం. చలనం అంటే కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చలనాన్ని కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు అని మనం తెలుసుకున్నాం. ఓకేనా. వస్తువు యొక్క స్థానంలో మార్పును దూరం కొలవడం ద్వారా నిర్ణయించవచ్చు. చలనం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉంటుంది అన్నది దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఏంటంటున్నారు ఇక్కడ వస్తువు యొక్క స్థానంలో మార్పును దూరం కొలవడం ద్వారా నిర్ణయించవచ్చు అనమాట. ఓకేనా. చలనం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉంటుంది అన్నది దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. నేలపై నత్త కదలిక, సీతాకోక చిలుక పువ్వు నుండి పువ్వుకు ఎగురుట, నది ప్రవహించుట, విమానం ఎగురుట, చంద్రుడు భూమి చుట్టూ తిరగడము,
మనం శరీరంలో రక్త ప్రవాహం మొదలైనవి మన చుట్టూ ప్రతి చోట చలనం ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఓకేనా. ఎస్. సో ఏం నేర్చుకున్నాము ఒకసారి సారాంశం చూద్దాము. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వివిధ రకాల రవాణా పద్ధతులను ఉపయోగించుకోవచ్చు అని చెప్పుకున్నాము. ప్రాచీన కాలంలో ప్రజలు ఒక పాదం పొడవు, వేలు వెడల్పు, ఒక అడుగు దూరాలను కొలత ప్రమాణాలుగా ఉపయోగించారని చెప్పుకున్నాము. ఇది గందరగోళానికి దారితీసింది. అందువల్ల ఏకరీతి కొలత వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనం అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఐ ప్రమాణాలను ఉపయోగిస్తున్నాం. ఇది ప్రపంచమంతటా అంగీకరించబడినది అని మనకు తెలుసు. సో మీటర్ అనేది ఎస్ఐ వ్యవస్థలో పొడవు యొక్క ప్రమాణం. ఓకేనా. సరళ రేఖ చలనంను రేఖీయ చలనం అంటారు. ఓకేనా. వృత్తాకార చలనంలో స్థిరంగా ఉన్న బిందువు నుండి కదులుతున్న వస్తువులకు గల దూరం స్థిరంగా ఉంటుంది. ఇంపార్టెంట్. కొంత సమయం తర్వాత తనంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అంటాం. ఓకేనా. సో బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. 1 మీటర్ 100 సెంటీమీటర్లకు సమానం. 5 కిలోమీటర్లు 5000 మీటర్లకు సమానం. పిల్లలు ఊగే ఊయల డోలన చలనము. కుట్టు మిషన్ సూది యొక్క కదలిక కూడా డోలన చలనమే. సైకిల్ చక్రం యొక్క కదలిక భ్రమణ మరియు రేఖీయ చలనం కదా. సో క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. పాదం కొలతను ఖచ్చితమైన ప్రమాణంగా ఎందుకు ఉపయోగించకూడదు అంటే ఒకరి పాదం ఒక పొడవును సూచిస్తుంది. సో ఇది ఖచ్చితమైన ప్రమాణం అవ్వదు. ఓకేనా. ఆరోహణ క్రమం రాయమంటున్నారు. సో ఏంటి ఆరోహం అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దకి. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి మిల్లీమీటర్, తర్వాత సెంటీమీటర్, తర్వాత మీటర్, తర్వాత కిలోమీటర్. ఓకేనా. ఒక వ్యక్తి ఎత్తు 1.65 మీటర్స్ మరియు దీన్ని సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్లో వ్యక్తపరచము. 1.65 సెంటీమీటర్స్ అంటే ఏం చేయాలి, మీటర్ అంటే బై 100 చేయాలి. బై 100 చేస్తే ఏమవుతుంది, 0.0165 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. తర్వాత మిల్లీమీటర్స్ అంటే ఇంటూ సో మీటర్ని సెంటీమీటర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, సో చిన్న దాంట్లోకి మారుస్తున్నాం కాబట్టి బై 100 చేయాలి. అదే మిల్లీమీటర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 ఇంటూ 10 అంటే ఇంటూ 100 అంటే సెంటీమీటర్స్, ఇంటూ 10 అంటే మిల్లీమీటర్స్. సో 1650 మిల్లీమీటర్స్ అవుతుంది. ఓకేనా. రాధ ఇంటికి మరియు ఆమె పాఠశాలకు మధ్య దూరం 3 to 50 మీటర్స్. ఈ దూరాన్ని కిలోమీటర్లలో అంటే మీటర్లని కిలోమీటర్లలో మార్చడానికి కూడా మనం ఏం చేయాలి, బై 1000 వేయాలి. బై 1000 వేస్తే 3.25 కిలోమీటర్స్ అవుతుంది. సో ఒక అల్లిక సూది పొడవును కొలిచేటప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3.0 సెంటీమీటర్స్, మరొక చివర 33.1 అయినా సూది పొడవు ఎంత, 3 నుంచి తీసుకున్నారు కాబట్టి 3ని తీసేయాలి. సో 30.1 సెంటీమీటర్. సైకిల్ యొక్క చలనం మరియు స్విచ్ ఆన్ చేయబడిన సీలింగ్ ఫ్యాన్ చలనం మధ్య సారూప్యతలు మరియు తేడాలు. సైకిల్ యొక్క చలనం ఎలా ఉంటుంది, ఒకేసారి రేఖీయ చలనం మరియు భ్రమణ చలనం అవుతుంది. తర్వాత స్విచ్ ఆన్ చేయబడిన సీలింగ్ ఫ్యాన్ ఏమవుతుంది, అది కేవలం రేఖీయ చలనం డోలన చలనం భ్రమణ చలనం మాత్రమే అవుతుందన్నమాట. ఓకేనా. రబ్బరు వంటి ఒక సాగే పదార్థంతో చేసిన కొలత టేప్ని దూరాన్ని కొలవడానికి ఎందుకు ఉపయోగించకూడదు. రబ్బరు వంటి ఒక సాగే పదార్థంతో చేసిన అది ఒక ప్రమాణాన్ని కరెక్ట్ కొలతను ఉండదన్నమాట. రబ్బర్ సాగుతుంది కదా, దాని పొడవు ఎంత అని చెప్పగలుగుతాం మనం. సో దాన్ని ఉపయోగించకూడదు అనమాట. ఓకేనా. డోలన ఆవర్తన చలనానికి 2 ఉదాహరణలు చెప్పుకున్నాం కదా, ఊయల, కుట్టు మిషను, తర్వాత ఇంకేంటి లోలక గడియారము. సో ఇవన్నీ కూడా ఉదాహరణలే. నెక్స్ట్ వచ్చేసి కాంతి, నీడలు మరియు పరావర్తన నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. సో ఈ చలనం అనే టాపిక్ మీకు రివిజన్కి లేదా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి, అసలు టెక్స్ట్ బుక్ ఇంకా చూడని వాళ్ళకు కూడా చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు అసలు ఇంకా తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, అంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ప్రతి లైన్ కూడా మిస్ అవ్వకుండా, ఏది కూడా మిస్ అవ్వకుండా. సో ఈ క్లాస్ని మీరు చాలా మంచిగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ విన్న వాళ్ళందరూ చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ మీకు మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్లాస్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. సో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.